హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరొక మంచి జాబ్ అప్డేట్తో నేనైతే మీ ముందుకు వచ్చేసా. సో అదేంటో చూసే ముందు మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఫేజ్ 13 ఈ జాబ్స్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రిలీజ్ అయింది. సో దీనికోసం మీరు జూన్ 2 నుంచి జూన్ 23 లోపు అయితే మీరు ఈ జాబ్కి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి మీకు జూలై 24 నుంచి ఆగస్టు 4 లోపు అనేది మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అనేసి చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారత ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలోని సుమారు 366 పోస్టుల కేటగిరీలకు సంబంధించి 2402 ఖాళీలను అయితే భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనం ఆ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారత ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు అండ్ విభాగాలు అవి చూసుకున్నాం కదా, అవి టోటల్గా 306 పోస్టులు అయితే ఉన్నాయి. అక్కడ 2402 వేకెన్సీస్ అనేవి ఈ ఫేజ్ 13 2025 సెలక్షన్ లో రిలీజ్ చేశారు. సో దీనికోసం మీరు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10th ఇంటర్ అండ్ ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికోసం మీ ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకున్నట్లయితే జూన్ 23, 2025 నాటికి మీకు 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో అయితే ఏజ్ అనేది మీకు ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజెస్ మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ అనేది ఫీజు ఉంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ ఈఎస్ఎంఏ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఏమీ లేదు. అండ్ మీకు ఈ జాబ్కి శాలరీస్ మనం చూసుకున్నట్లయితే మీకున్న పోస్టులు అనుసరించి 34,000 నుంచి 1,12,400 వరకు మీకు శాలరీ అనేది ఉంటుంది. సో బికాజ్ ఇక్కడ 366 పోస్టులు ఉన్నాయి కదా, సో అక్కడ చాలా కేటగిరీస్ ఉంటాయి. దాన్ని బట్టి మీకు శాలరీ అనేది అక్కడ అప్లికేబుల్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీజెస్ చూసుకున్నాం కదా, జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి అయితే 100 రూపీస్ అండ్ ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి కూడా ఎటువంటి ఫీజు అనేది లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సెలక్షన్ ప్రొసీజర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మిమ్మల్ని ఈ జాబ్కి అనేది సెలెక్ట్ చేస్తారు. జూన్ 2న ఇది రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ అనేది. అండ్ మీకు లాస్ట్ ఎండింగ్ డేట్ వచ్చేసి 23 జూన్ 2025 ఈ డేట్ లోపు మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నిజంగా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. వీడియో చూసిన వెంటనే మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.